ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని వాక్యమని వినిచిన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను తన కృప చేత, తన దయచేత ప్రభు మనకు ఆయుష్కాలంనిచ్చి, ఆరోగ్యమునిచ్చి, గడిచినటువంటి దినములన్నీ కూడా ఆయన కృపా రెక్కల క్రింద మనలను భద్రపరచి, ఆయన రెక్కల చాటును మనకు ఆశ్రయమును కలుగు చేసి, ఆయన కృపల మనలను నేటి వరకు కాపాడుకుంటూ, దయ చూపిస్తూ, వాత్సల్యమును చూపిస్తూ ప్రభు మనలను కాపాడుతూ వస్తున్నారు. కాబట్టి ఆ దేవుని యొక్క కృప కొరకై, దేవుడు మనలను కాపాడుచున్న విధానం, ఆయన మనకిస్తున్న ఆరోగ్యం, ప్రభు మన ఎటలో చూపిస్తున్న ప్రేమ కొరకై ఒకసారి దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా మనం దేవునికి ఇష్టలుగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మనం జీవించే భాగ్యం ప్రభు ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు కొలస్సీ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘమునకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మన బైబిల్ గ్రంథంలో చూచినప్పుడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క సంగమునకు, దేవుని యొక్క ఆత్మ మూలముగా దైవజనుడు ఆ రోజుల్లో సెలవిస్తున్నటువంటి మాట, ఈ రోజుల్లో మనకు కూడా అవసరమైనటువంటి మాట ఏమిటని మనం బైబిల్ గ్రంథంలో చూచినప్పుడు, పైనున్న వాటి మీదనే మనం మనస్సు పెట్టాలట, భూ సంబంధమైన వాటి మీద మన మనస్సును ఉంచకూడదు అనే లేఖన భాగంలో మనం చూస్తున్నాం. పైనున్న వాటిని మన వెతుకువార్లముగా, పైనున్న వాటిని అనగా మనం ఆ పై వచనములో మనం చూచినప్పుడు, క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, అక్కడ మనము చూచినప్పుడు దేవుని మనం వెదకాలని, దేవుని మీద మన మనస్సును నిలపాలని, పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అనగా దేవుని మీద మన మనస్సును నిలపాలని, పరలోక రాజ్య సంబంధమైన వాటి మీద మన మనస్సును నిలపాలని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. క్రీస్తు మీద, క్రీస్తు యొక్క ఆ పరలోక రాజ్యము మీద మన మనస్సును నిలపాలని మనం లేఖన భాగంలో చూస్తున్నాం. ఈ రోజుల్లో మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో పైనున్న వాటి మీద మన మనస్సును నిలిపి, దేవుని మీద మన మనస్సును నిలిపి, దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడినట్లు, దేవుని యొక్క వాక్యమునకు మనము లోబడినట్లు, దేవుని యొక్క చిత్తమునకు మనము లోబడినట్లు, దేవుని యొక్క ఉద్దేశములు మన ఎడల నెరవేర్చబడినట్లు ఆయన మీద మన మనస్సును ఉంచగలిగితే ప్రభు మనల్ని ఆశీర్వదించగలుగుతారు, దీవించగలుగుతారు. ఆయనకి ఇష్టలుగా ఈ లోకంలో మనం జీవించగలుగుతాం. ఆయనకు కృతజ్ఞులముగా ఈ రోజుల్లో మనం జీవించగలుగుతాం. ప్రభు యొక్క ఉద్దేశములను నెరవేర్చే వారులముగా ఈ రోజుల్లో మనం జీవించగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మనము మన యొక్క ఆత్మీయ జీవితాల్లో భూ సంబంధమైన వాటి మీద, ఈ లోక సంబంధమైన వాటి మీద మన మనస్సును ఉంచకూడదు అని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఈ రోజుల్లో అనేక మంది వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని మీద వారి మనస్సును ఉంచక, దేవుని మీద వారి మనస్సును నిలుపుకొనక, దేవుని మీద వారి దృష్టిని ఉంచక, ఈ లోక సంబంధమైన వాటి మీదను, లోకము మీద ఆశ కలిగి, లోకాశలను కలిగి, శరీరాశలను కలిగి, యవనేచ్ఛలను కలిగి, శరీర సంబంధమైనటువంటి ఆ శరీర కార్యములను నెరవేర్చుకున్నట్టుకు ఈ రోజున అనేక మంది పరుగులెత్తేటువంటి వారులుగా కనబడుతున్నారు. ప్రియులారా, మనకైతే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఈ భూ సంబంధమైన వాటి మీద, ఈ లోక సంబంధమైన వాటి మీద మన మనస్సును ఉంచకూడదు అని మనం చూస్తున్నాం. ఎందుకనగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, ఈ లోకము, ఈ భూమి, ఈ లోకములో ఉన్నదంతా కూడా అది నశించిపోబోతున్నది అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. లోకములో ఉన్నదంతా కూడా నాశనము కాబోతున్నది అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు అని బైబిల్ గ్రంథంలో హెచ్చరిస్తున్నది.
లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవును అని మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ లోకము గతించిపోయేది కనుక, ఈ లోకము నాశనం అయిపోయేది కనుక, ఈ భూమి మీద ఉన్నదంతయు కూడా ఏదో ఒక రోజున నాశనమునకు గురయ్యేది కనుక, వీటి మీద మీ మనస్సును నిలపక, లోక సంబంధమైన వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద, ఈ లోకములో ఏదో సంపాదించాలి, ఈ లోకములో పేరును, ప్రఖ్యాతును, లేకపోతే ఈ లోక సంబంధమైన వాటి మీద మన మనస్సును నిలిపి ప్రభు రాజ్యమునకు మనం దూరము కాకుండా, వాటి మీద, దేవుని యొక్క రాజ్యము మీద మీ మనస్సును నిలిపి మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును, దేవుని యొక్క నీతిని, దేవుని రాజ్యమును మనం వెదకాలని బైబిల్ గ్రంథం వల్ల హెచ్చరిస్తున్నది. అనేక మంది, మనం కూడా అనేక మార్లు లోక సంబంధమైన వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద మన మనస్సును నిలుపుతాం. శోధనలను చూచినప్పుడు కానీ, శ్రమలను చూచినప్పుడు కానీ, ఆయన మీద మన మనస్సును నిలిపినప్పుడు మనం జయమును పొందుకొనగలుగుతాం. దేవుని మీద మన మనస్సును నిలపకపోతే, దేవుని వైపు నీవు చూడకపోతే, ఆకాశమందు సర్వోన్నతుడైనటువంటి ఆ దేవుని కుడి పార్శ్వమందు కూర్చున్నటువంటి ఆ దేవుని వైపు నీవు చూడకపోతే, నీ శ్రమలలో కానీ, నీ శోధనలలో కానీ, కష్ట నష్ట దుఃఖములలో కానీ విజయమును మనము చూడలేం. ఎప్పుడైతే నీవు ఆయన మీద నీ మనస్సును నిలుపుతావో, ఎప్పుడైతే దేవుని వైపు కన్నులెత్తి ఆకాశమందు కృపా సింహాసనమందు కూర్చుండి ఉన్నటువంటి నీ కొరకు సమస్తమైన మేళ్లను, దీవెనలను, ఆశీర్వాదములను సిద్ధపరిచినటువంటి ఆ దేవుని వైపు ఎప్పుడైతే మనము కన్నులెత్తి చూస్తామో, నీ ఎదుట ఉన్నటువంటి ప్రతి శ్రమలో ప్రభు నీకు జయమును ఇవ్వగలుగుతారు. ప్రతి శోధనలో, ప్రతి ఇరుకులో, ప్రతి కష్టములో నుండి ప్రభు నిన్ను విడుదల చేయగలుగుతారు. కానీ ఈ రోజుల్లో మనము లోకంలో ఉన్నటువంటి వాటి వైపు మనము చూస్తుంటాం, మనుషుల వైపు మనము చూస్తుంటాం, మనుషుల యొక్క సహాయం కొరకు మనము చూస్తుంటాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, లోకమును దాని ఆశయు గతించిపోవును. లోకములో ఉన్నటువంటి వారి యొక్క ప్రేమలు గతించిపోవును కనుక వాటిని మీరు ప్రేమింపవద్దు. లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించవద్దని బైబిల్ గ్రంథం వల్ల హెచ్చరిస్తున్నది. కనుక ఈ ఉదయకాలం దేవుని దగ్గరకు వచ్చిన మనము, దేవుని వాక్యమును వినుచున్న మనము, బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తున్నది ఏమనగా, పైనున్న వాటి మీదనే మన మనస్సును నిలపాలని. ఈ లోక సంబంధమైన వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద మన మనస్సు ఉంచకూడదనే లేఖన భాగం మనకి సెలవిస్తుంది. ఎప్పుడైతే భూ సంబంధమైన వాటి మీద, ఈ లోకం మీద మన మనస్సును నిలిపి లోకమును ప్రేమించే వాళ్ళముగా మనం ఉంటామో, దేవుని ప్రేమ మనలో ఉండదు, దేవుని యొక్క కృప మనలో ఉండదు. దేవునికి రాకడకు, దేవునికి రాజ్యమునకు మనము దూరం అయిపోతూ ఉంటాం. దేవుని యొక్క కృపలను మనం పొందుకొని లేని వాళ్ళముగా కనబడతాం. కనుక ఈ చివరి దినాల్లో దేవుని మీద మన మనస్సును నిలిపి ఆయన వైపు నీ కన్నులెత్తినప్పుడు, ఆయన మీద నీ మనస్సును ఉంచినప్పుడు, పైనున్న వాటి మీద అనగా క్రీస్తు యేసు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుని ఉన్నాడు, ఆయన మీద నీ మనస్సును నిలిపినప్పుడు, నీ శోధనలన్నిటిలోంటి, నీ శ్రమలన్నిటిలోంటి ప్రభు నిన్ను విమోచించి, నిన్ను విడిపించి ఆయన నీతి రాకుడు కొరకు ప్రభు నిన్ను సిద్ధపరుస్తారు. కనుక కృపటి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి, దేవుని మీద మన మనస్సును నిలిపినట్లు ఆయన వైపు మనము చూచి కృప పొందుకున్నట్టుకు ప్రభు తగిన సహాయమును మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యములను బట్టి నీకు స్తోత్రములు. ప్రభా, ఈ భూ సంబంధమైన వాటి మీద మేము మనస్సును నిలపకూడదని, పైనున్న వాటి మీద, నీ మీద మా మనస్సును నిలపవలనని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. కనుక మా జీవితాలు అటు కృపణ దయచేయండి, అటు సహాయం దయచేయండి. నీ మీద మా మనస్సును నిలిపినట్లు, నీ మీద మేము ఆధారపడినట్లు, శోధనలోను, శ్రమలను, ఇబ్బందుల్లోను, ఇరుకులను నీ మీద మా మనస్సును నిలిపినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. కృపచేత నింపండి, దయచేత నింపండి. మా ఇష్కాలం అంతా నీ కృపచేత, నీ వాత్సల్యమ చేత మమ్మల్ని నింపి, నీ మీద మేము ఆధారపడుతూ, నీ వైపు చూస్తూ మీరు అక్కడ కొరకు సిద్ధపడటకు సహాయం అనుగ్రహించండి. ఇది మీ వాక్యం అని విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి. చేస్తున్నటువంటి పనులలో నిరంతర ఆశీర్వాదము దయచేసి ఈ లోకంలో ఉన్న వాటినైనాను, ఈ లోకమునైనా మేము ప్రేమించక నిన్ను ప్రేమిస్తూ నీ రాకుడు కొరకు మేమందరము సిద్ధపడటకు సహాయం అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకుని నామ తండ్రి. ఆమేన్.